గోదావరి వరద ముంపు నుంచి లంక గ్రామాలు ఇంకా తేరుకోలేదు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాల వాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యలమంచిలి మండలం కనకాయలంక కోనసీమ జిల్లా చాకలిపాలెం మధ్య ఉన్న కాజ్వేపై వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వశిష్ఠ గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాలు పడుతున్న ఇబ్బందులపై మెగా 9 టీవీ కరెస్పాండెంట్ చైతన్య గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎగువ కురిసిన వర్షాలకు గోదావరి అయితే ఉగ్ర రూపం దాల్చింది. వరద నీరు అయితే ఇంకా లంక గ్రామాల ప్రజలను భయపెడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం తమ్మిలేరు దగ్గర ఉన్నాం. తమ్మిలేరు, బుడమేరు, రామలేరు ఇవన్నీ కూడా అటు నుంచి ధవళేశ్వరం మీద నుంచి వశిష్ఠ గోదావరిలో వాటర్ కలుస్తుంది. ఈ వరద నీరంతా సముద్రానికి చేరాలంటే ఈ వరద నీరు ఈ ఏర్ల చుట్టూరు కూడా లంక గ్రామాలు అయితే అధికంగా ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వచ్చేటప్పటికి ఇటు పోలవరం కానీ, జంగారెడ్డిగూడెం, అలాగే ఇటు తమ్మిలేరు మీదంగా కైకలూరు వెళ్ళేటప్పుడు కనకాయలంక, కోమట్లంక, పెనుమాకలంక ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొలు వెంబడి దొడ్డిపట్ల, వడిపర్రు, కనకాయలంక, అబ్బరాజుపాలెం ఈ గ్రామాలన్నీ కూడా గోదావరి గట్టు చుట్టూరు ఉంటాయి. అయితే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా కాజువేలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కాజువేలన్నీ కూడా మునకకు గురైనవి. ఈ కాజువేల ద్వారా నిత్యం కూడా నిత్యావసర వస్తువులు కానివ్వండి, అలాగే విద్యార్థులు పాఠశాలకు వెళ్తాం, ఎవరైనా సరే హాస్పిటల్ అవసరాలు కానీ ఏదైనా సరే ఆ కాజువే మీద నుంచి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కాజువే మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా ప్రమాదకరమైన పడవల మీద అయితే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన పడవల మీద ప్రయాణం చేయడం వల్ల గోదావరి వరద ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. దానికైతే నీట మునిగే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే అధికార యంత్రాంగం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం కూడా వెంటనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా హుటాహుటిన మొత్తం రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా చర్యలైతే చేపడుతున్నారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉంటారో లోతట్టు ప్రాంతాల వారిని కూడా సహాయ చర్యల్లో భాగంగా ఎగువ ప్రాంతాలకైతే ఇప్పటికే తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ లంక గ్రామాలు ఏమైనా ఉన్నాయో ఇవి మరో 2 రోజులు అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీకి అయితే మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించిన పరిస్థితి ఉంది. అయితే మరో 2 రోజులు కనుక కొనసాగితే ఈ వరద ఉధృతి అయితే ఎక్కువైపోతుంది. అలాగే లంక గ్రామాలన్నీ కూడా మునకకు గురవుతాయి. ఈ మునకడాన్ని కూడా ముందస్తు చర్యలో భాగంగా ఇటు ఏలూరు జిల్లా కలెక్టర్ కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కానివ్వండి, ముందస్తు చర్యలో భాగంగా ఇవన్నీ కూడా పరిశీలించి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నారో వారందరినీ ఎగువ ప్రాంతాలకి ఇప్పటికే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.